హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు ఒకటి మిల్క్ షేక్ అయితే చూపిస్తున్నాను. మాకైతే ఇక్కడైతే ఎండలైతే మండిపోతున్నాయి. ఫుల్‌గా ఉన్నాయి ఎండలైతే. ఇంకా పిల్లల కోసం అయితే నేను ఈవినింగ్ స్నాక్‌గా అయితే ఇలా డ్రింక్ అయితే చేసిస్తున్నాను. దానికోసం స్ట్రాబెర్రీస్‌ని మంచిగా వాష్ చేసేసుకొని, వాటి కాడల్ని బ్యాక్ సైడ్ ఉన్నవి కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. మంచిగా మ్యాష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేసినాను. అది అయిపోయిన తర్వాత దాన్ని ఒక స్టవ్ మీద పెట్టేసుకొని 5 మినిట్స్ కొంచెం మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవాలి. మిల్క్ కూడా బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నాను ముందే. ఇందాక ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు గ్లాస్లో అయితే సర్వ్ చేసేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అయితే స్ట్రాబెర్రీది వేసేసుకొని మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక ఫైనల్గా ఒక స్కూప్ని ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, చల్లని మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది.